నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభావుకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈ రోజు కార్యక్రమంలో పిల్లల్లో విటమిన్ B12 లోపం మూలంగా తలెత్తే విపరిణామాలు, B12 లోపాన్ని అధిగమించే పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈ రోజు మీకు అందిస్తున్నాం. పోషకాహారం అంటే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వుల్ని సమపాళలో తీసుకోవడమేనని అనుకుంటారు మనలో చాలా మంది. నిజమే. కానీ వీటితో పాటు విటమిన్లు, ఖనిజ లవణాల వంటి సూక్ష్మ పోషకాలు కూడా మన శరీరానికి తగు పాళ్లలో ఎప్పటికప్పుడు అందుతూ ఉండాల్సిందే. సూక్ష్మ పోషక పదార్థాలు సరిగా అందకపోతే B12 వంటి విటమిన్ లోపాలు పెను శాపాలుగా మారతాయి. ఇవాళ చాలా మంది పిల్లల్లో B12 విటమిన్ లోపం అనేది ఒక పెద్ద సమస్యగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో B12 లోపించడానికి కారణాలు, ఆ లోపాన్ని అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. విటమిన్ B12 బి విటమిన్ గ్రూప్ లో ప్రధానమైంది. మెదడు, నాడీ వ్యవస్థ చక్కగా పనిచేయడానికి కారణమయ్యే విటమిన్ ఇది. అంతకంటే ముఖ్యంగా రక్తం తయారీలో కూడా విటమిన్ B12ది అతి ముఖ్యమైన పాత్ర. అందుకే విటమిన్ B12 లోపం అనేది శరీరంలో మెదడుకు, రక్తానికి సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది. మాంసాహారంలో మాత్రమే లభించే విటమిన్ B12 పిల్లల నుండి పెద్దల దాకా అందరిలోనూ కనిపిస్తుంది. అయితే పిల్లల్లో విటమిన్ B12 లోపం అన్నది ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తూ అందరినీ కలవరపెడుతున్న ఆరోగ్య సమస్య. ఎస్పెషలీ పిల్లల వైద్య నిపుణులుగా తరచుగా చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు వస్తారు, బలమైన టానిక్ రాయండి సార్, పౌడర్ రాయండి, పాలలో కలిపేది రాయండి అని అడుగుతారు. కానీ ఏం తింటే బలంగా ఉంటారు, ఏం తింటే ఎదుగుతారని అడిగేది తక్కువ, టానిక్లు అడిగేది ఎక్కువ. దాంట్లో విటమిన్ టానిక్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటారు. విటమిన్ అంటే ఏంటిదంటే మన శరీరానికి నడవడానికి, ఎదగడానికి తక్కువ మోతాదులో పోషణ పదార్థాలు ఏవైతే అవసరం ఉంటాయో అవి తప్పనిసరిగా వాతావరణం నుంచి, మనం తినే ఆహారం నుంచి వచ్చే వీటిని విటమిన్లు అంటాం. మన శరీరంలో అవి పెంపొందించబడవు, అవి తయారు కావు, అవతల నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది చిన్న మోతాదులో. కానీ అవిటి పని పెద్ద మోతాదులో లోపల పనిచేస్తూ ఉంటుంది. ఇటువంటి అన్నిటినీ విటమిన్లు అంటాం. దాంట్లో విటమిన్ A, B, C, D అంటూ విటమిన్ K దాకా విటమిన్లు ఉన్నాయి. దాంట్లో బి అంటే బి చాలా రకాలుగా విటమిన్లు ఉన్నాయి. దాంట్లో B12 అనేది ఇది చాలా ప్రాముఖ్యంతో కూడుకున్నది. ఈ విటమిన్ B12 ఏం చేస్తుందంటే మన కణ ఉత్పత్తి కావాలంటే DNA ఉత్పత్తి కావాలి, న్యూక్లియస్లో ఉండే DNA. ఆ DNA తయారు కావాలి అంటే విటమిన్ B12 కావాలి. ఆ B12 తక్కువగా ఉంటే కణ ఉత్పత్తి కాదు, శరీరం ఎదగదు, శరీరం పనిచేయదు. జ్ఞాపక శక్తిని దెబ్బతీసే అల్జీమర్స్, కండరాలను నిర్వీర్యం చేసే మల్టిపుల్ స్క్లెరోసిస్, డిప్రెషన్, ఆందోళన లాంటి మానసిక జబ్బులు, ఇంకా గుండె జబ్బులు, పిల్లల్లో కనిపించే ఆటిజం లాంటి ఎదుగుదల లోపాలు, కొన్ని రకాల క్యాన్సర్లు, స్త్రీ పురుషుల్లో కనిపించే సంతాన లోపాలు, ఇలా వీటన్నిటిలో సర్వసాధారణంగా కనిపించేదేమిటో తెలుసా? అదే విటమిన్ B12 లోపం. విటమిన్ B12 లోపం వల్ల ఇన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ సమస్యను డాక్టర్లు ఇటీవలి కాలంలో నిశ్శబ్ద సునామీగా పేర్కొంటూ దాని విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొంటున్నారు. మరి ఎందుకు డెఫిషియన్సీ వస్తుంది, ఎందుకు విటమిన్ B12 లోపం వస్తుంది, ఆ లోపం ఉంటే ఆ విటమిన్ B12 మన శరీరం లేకపోతే ఏం లక్షణాలు ఉంటాయి, పిల్లల్లో ఏముంటాయి? ఈ B12 లోపం వల్ల నీరసము, రక్తం ఉత్పత్తి కాకపోవడం, నరాల బలహీనత, చేతులు వణకడం, కాళ్ళు చేతులు తిమ్మిది పట్టడం, సరిగా నడవలేకపోవడం, డెవలప్మెంట్ ఎదుగుదల లేకపోవడం, రక్తం వృద్ధి కాకపోవడం, ఈ మెగలోబ్లాస్టిక్ ఎనీమియా
అనేది వస్తుంది. అది ఉండడం వల్ల ఈ నరాల బలహీనత కాకుండా, రక్తం తక్కువ కాకుండా శరీరంలో చర్మంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి, నోట్లో కూడా కొన్ని మార్పులు వస్తాయి, పిగ్మెంటేషన్ వస్తుంది, అంటే నల్లగా నకిలీ పిగ్మెంటేషన్ వస్తుంది, నల్లగా అవుతాయి. మణికట్లు నుంచి కింది భాగం ఈ జాయింట్ల చర్మం మీద నల్లగా అవుతాయి, నోటి చుట్టూ నల్లగా అవుతుంది. ఇలా పిగ్మెంటేషన్ చేంజెస్, నల్లగా మరకలు అవుతాయి. ఇవి గుర్తుపట్టి మనము రక్తం తక్కువ ఉంటే ఇది B12 డెఫిషియన్సీ కావచ్చు, నరాల బలహీనతోటి B12 డెఫిషియన్సీనేమో, ఇంత నీరసంగా ఉన్నాడు పిల్లగాడు, ఎదగట్లేదు అని అర్థం. మరి ఈ పిల్లలకు ఎందుకు తక్కువ కావాలి అంటే ఆహారంలో వాళ్ళు తీసుకోలేకపోవడం ఉంటుంది, లేకపోతే తీసుకున్నా అరుగుదల లేక, పేగులకు సంబంధించిన జబ్బు అబ్జార్ప్షన్ లేక, అంటే తిన్నది అరగొట్టుకొని ఇమిడివించలేక డెఫిషియన్సీ వచ్చే అవకాశం. కొన్ని రకాల వామ్ ఇన్ఫెస్టేషన్ వల్ల కూడా, టేప్ వామ్ ఇన్ఫెస్టేషన్ వల్ల కూడా ఇలా B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్లో B12 లోపాన్ని గుర్తించడం చాలా కష్టమని చెప్తారు డాక్టర్లు. పిండి పదార్థాల రూపంలో పిల్లలకు శక్తి అందుతూ ఉంటుంది కాబట్టి B12 లోపం మూలంగా పిల్లల్లో పైకి పెద్దగా సమస్యలేమీ కనిపించకుండా ఉంటాయి. మరి పిల్లల్లో B12 లోపాన్ని ఎలా పసిగట్టాలి? B12 లోపం మూలంగా పిల్లల్లో కనిపించే సమస్యల గురించి, B12 విటమిన్ లోపం అనేది నిజానికి చాలా చిన్న సమస్య అయినా దాని మూలంగా గుండె, మెదడు వంటి కీలక అవయవాలు దెబ్బతినిపోతాయంటే వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. థైమిన్ లోపం మూలంగా వచ్చి పడే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బలహీనత, మాటలు త్వరగా రాకపోవడం, బరువు తగినంత లేకపోవడం, కదలికలు సరిగ్గా లేకపోవడం, తల ఎదుగుదల తగిన రీతిగా లేకపోవడం, ఇతర పిల్లలతో కలవకపోవడం, వణుకు, అనియంత్రిత కదలికలు, మూర్ఛలు ఇలాంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే విటమిన్ B12 లోపం ఉందేమోనని సందేహించడం మంచిది. పిల్లల్లో బాగా అలసట కనిపించినా, రక్తహీనత కనిపించినా, మతిమరుపు, జ్ఞాపక శక్తి లోపాలు కనిపించినా కూడా విటమిన్ B12 లోపం ఉందేమో ఒకసారి పరీక్షించాలి. ఎందుకంటే ప్రధానంగా రక్తానికి, మెదడు, నాడీ వ్యవస్థల ఆరోగ్యానికి సంబంధించి విటమిన్ B12 పాత్ర అత్యంత ప్రధానమైంది. ఈ విటమిన్ B12 అనేది ఒక ప్రత్యేకత ఉంది. ఈ విటమిన్ B12 జంతుజాలం నుంచి వచ్చే పదార్థంతోనే B12 మనం శరీరంలోకి మానవుడు తీసుకోగలుగుతాడు. నాన్ వెజిటేరియన్ సోర్స్లనే ఈ B12 ఉంటుంది. వెజిటేరియన్ సోర్స్లో B12 ఉండదు. అంటే అడగొచ్చు మీరు, పాలు వెజిటేరియన్ సోర్సా నాన్ వెజిటేరియన్ సోర్సా అంటే అది యానిమల్ సోర్స్ అని మనం చెప్పగలం. ఎందుకంటే పాలు అనేది జంతువు నుంచే రావాలి కనుక అది యానిమల్ సోర్సే. అది కూడా నాన్ వెజిటేరియన్ సోర్స్. అంటే వెజిటేరియన్ అంటే ప్లాంట్ ఉత్పత్తి కాదు, అది ఆకులు అలం నుంచి, పండు, కాయ, ఇత్తు నుంచి వచ్చేది కాదు. అది పాల నుంచన్నా మాంసం నుంచన్నా B12 ఉంటుంది. కనుక మాంసాహారులు B12 మాంసం తినడం వల్ల వస్తుంది. శాకాహారులకు పాలతో ఉత్పత్తి చేసే పదార్థాలతోనే ఈ B12 వాళ్ళ శరీరానికి అందుతుంది. కనుక శాకాహారులంతా క్షీరప్రియులు. పాలు ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళు బతకలేరు. కనుక శాకాహారులకు పాల ఉత్పత్తి పదార్థాలు చాలా ప్రాముఖ్యం వహిస్తాయి దీనికి. ఈ B12 కొద్ది మోతాదులనే కావాలి, మైక్రోగ్రాములలో కావాలి. మైక్రోగ్రామ్ అంటే మన కంటికి కనిపించనంత మోతాదును మనం మైక్రోగ్రామ్ అంటాం. మిల్లీగ్రాములో 1000వ భాగాన్ని మైక్రోగ్రామ్ అంటాం. అంత తక్కువ మోతాదులో వచ్చే పదార్థం B12. చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడడంలో విటమిన్ B12 ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ B12 లోపం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు, రక్తహీనత, మెదడు, నాడీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలకు పాల సంబంధిత ఆహారాలు, జంతు సంబంధిత గుడ్డు, చేపలు, మాంసం లాంటి ఆహారాలు ఇవ్వడం వల్ల ఈ లోపాన్ని నివారించవచ్చు.
అవసరమైతే డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లు, ఇంజెక్షన్ల రూపంలో విటమిన్ B12 ను తీసుకోవచ్చు. మరి దీనికి చికిత్స ఉందా అంటే B12 అన్నిటికంటే చాలా తక్కువ మోతాదులో తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరు చికిత్స చేసుకునే విధంగా అందుబాటులో ఉంది. B12 ఎక్కువ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇంజెక్షన్లు ఉన్నాయి, సిరప్లు ఉన్నాయి, ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఒకసారి ఇంజెక్షన్ వేసుకుంటే నెల రోజుల దాకా వేసుకోవాల్సిన అవసరం లేదు. అలా ఒకసారి వేసుకుంటే నెల రోజుల దాకా పనిచేస్తుంది. కనుక తక్కువ మోతాదులో ఎక్కువ పనిచేసేటట్టు B12 తక్కువ ఖర్చుతో కూడా చికిత్స ఉంటుంది దీనికి. కనుక ఎప్పుడైనా కానీ మనిషి నీరసంగా ఉన్నప్పుడు, రక్తం తక్కువ ఉన్నప్పుడు, నరాల బలహీనతలు ఉన్నప్పుడు, చేతులు వణకడం కానీ, ఎదుగుదల లేనప్పుడు కానీ డాక్టర్ని సంప్రదించి B12 డెఫిషియన్సీ ఏమైనా ఉందా అని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మట్టుకైతే రక్తహీనతతో మనం జనంలో 70% మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దాంట్లో ఐరన్ లోపంతో పాటు ఫోలిక్ యాసిడ్, B12 కూడా మన ఆహారంలో దొరకనందువల్ల ఈ రక్తహీనత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఐరన్తో పాటు ఫోలిక్ యాసిడ్, B12 కూడా రక్తం తక్కువ ఉన్న వాళ్లకు ఇవ్వడం వల్ల రక్తహీనతను మనం అధిగమించిన వాళ్ళం అవుతాము. ఈ రక్తం పెంపొందించాలంటే 2-3 నెలలు వాడవలసి వస్తుంది రక్తం కోసం ఈ పోషణ పదార్థాలను, ఐరన్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, B12 కానీ. ఎందుకంటే రక్త కణం ఉత్పత్తి ఒకసారి ఉత్పత్తి అయింది 120 రోజుల వరకు ఉంటుంది. కనుక ఎర్ర రక్త కణాలు రక్తహీనత ఉన్నప్పుడు తక్కువ ఒక 3 నెలలన్నా ఇవి వాడడం వల్ల రక్తం పెంపొందించడం జరుగుతుంది. గర్భిణీగా ఉన్నప్పుడు నిత్యం ఫోలిక్ యాసిడ్ మాత్రను వేసుకున్నట్లుగానే థైమిన్ ను కూడా అందించడం వల్ల పుట్టే పిల్లల్లో B12 విటమిన్ లోపం రాకుండా నివారించుకోవచ్చు. పిల్లల్లో థైమిన్ లోపాన్ని ఎలా అధిగమించాలి? B12 లోపానికి వైద్యపరమైన చికిత్స ఎలా ఉంటుంది? పిల్లల్లో థైమిన్ లోపాన్ని నివారించేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాలు, పెరుగు, వెన్న, చేపలు, గుడ్డు, మాంసం ఇలా జంతు సంబంధిత ఆహారాల్లో మాత్రమే విటమిన్ B12 లభిస్తుంది. అందుకే తినే ఆహారంలో ఇవి ఉండేలా జాగ్రత్త పడడం ద్వారా విటమిన్ B12 లోపం రాకుండా చూసుకోవచ్చు. మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో విటమిన్ B12 లోపం ప్రధానంగా కనిపిస్తుంటుంది. కాబట్టి శాకాహారం తీసుకునే పిల్లలకు పాల ఉత్పత్తులను పుష్కళంగా అందచేయడం ద్వారా ఈ సమస్య రాకుండా జాగ్రత్త వహించవచ్చు. మరి దీన్ని నివారించవచ్చా అంటే మన మంచి అవగాహన ఉన్నప్పుడు, సరి అయిన పోషణ పదార్థాలు తిన్నప్పుడు, ఆహారంతో పాటు మాంసకృత్తులు, పాలు, గుడ్డు, పాలతో తయారు చేసిన పెరుగు కానీ, మజ్జిగ కానీ, వెన్న కానీ, ఇటువంటి పదార్థాల్లో మాంసం, చికెన్ ఇటువంటి దాంట్లో ఎక్కువగా విరివిగా ఉంటాయి. కనుక ఈ మాంసకృత్తులు ఎక్కువగా తినే వాళ్ళకు B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇలా సరి అయిన సమగ్ర పోషణ తీసుకోవడం వల్ల మనం B12 డెఫిషియన్సీ నివారించవచ్చు. దీని పరీక్షలు ఏమైనా ఉన్నాయా అంటే B12 డెఫిషియన్సీ ఎంత ఉందంటే B12 లెవెల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ల్యాబ్స్లలో. B12 మన శరీర రక్తంలో ఎంత ఉంది అని కనుగొనడానికి మనకు ఇప్పుడు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. కానీ మామూలుగా అయితే ఏ డాక్టర్ అయినా సరే దీన్ని గుర్తుపట్టి చికిత్స చేయడానికి సులువుగా ఉంది. సరి అయిన ఆహారము, అవగాహనతో పాటు తీసుకోవడం వల్ల మనం విటమిన్ లోపాలను దూరం చేయగలము. ప్రత్యేకంగా విటమిన్ B12 మాంసకృత్తులు లేకపోతే పాల ద్వారా మనకు అందుబాటులోకి వస్తుందని మీరందరూ గమనించి దాన్ని విరివిగా తీసుకోవడం వల్ల ఈ లోపాన్ని మనము అధిగమించవచ్చు.
నిజానికి మన దగ్గర పిల్లల్లో విటమిన్ B12 లోపం ఉందా లేదా అనే విషయంపై శ్రద్ధ పెట్టి పరీక్షలు నిర్వహించే అలవాటు అంతగా లేదనే చెప్పాలి. అందుకే పిల్లల్లో విటమిన్ B12 లోపం ఉందా లేదా అనే విషయం తల్లిదండ్రులకు తెలిసే అవకాశం తక్కువ. ఏడాదిలోపు పిల్లల్లో 0.5 మైక్రోగ్రాములు, ఏడాది నుండి 13 ఏళ్లలోపు పిల్లల్లో 0.9 నుండి 1.8 మైక్రోగ్రాముల దాకా విటమిన్ B12 లెవెల్స్ ఉండాలి. రక్త పరీక్ష ద్వారా పిల్లల్లో విటమిన్ B12 లోపం ఉందని తెలిస్తే విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయవచ్చు. విటమిన్ B12 ప్రస్తుతం ఇంజెక్షన్ల రూపంలో కూడా లభిస్తోంది. B12 విటమిన్ లోపం మూలంగా తలెత్తే విపరిణామాలు, B12 లోపాన్ని అధిగమించే పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా సుఖీభవ@etv.co.in కు మెయిల్ చేయండి.